అది అది ఇప్పటికే చూడదు. 5 మంత్స్‌గా చూస్తే మనకి 37% పడిపోయాయి అని చెప్తున్నాం. మనం రష్యా నుంచి కొనుగోలు చేసేటువంటి వాటిలో. ఆ, రైట్. అయితే సో ఇప్పుడు ఈ ఈ మొత్తం టార్గెట్ చేసిందంతా గూడా మన భారతదేశాన్ని, టర్కీ, బ్రెజిల్ లాంటి ఈ మీడియం పవర్ ఏవన్నీ ఉన్నాయో ఆ కంట్రీస్‌ని మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ట్రంప్. ఒకటి ట్రంప్ కూడా హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నాడు. ఆయన యుక్రెయిన్ యుద్ధం ఏదో ఆప్ చేసేస్తాడు రష్యా అని చెప్తే, అంటే రష్యా చాలా దిగబడిపోయింది. ఇట్లా 1,00,000 మంది 2,00,000 మంది చచ్చిపోయారు. వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయిల్ ఖర్చు పెట్టేశారు దీని మీద. హ్మ్. అతను చాలా లోతుగా దిగాడు. ఆ, పుతిన్ ఊరికనే ఎవరో చెప్పారని బయటికి రాలేడు. యుక్రెయిన్లో ఏదో సాధించకపోతే ఆయన మీదే రెబెలియన్ వస్తారు రష్యాలో. సో ఇవన్నీ ట్రంప్ అర్థం చేసుకోలేదు. మొన్న చెప్తే యుక్రెయిన్ వెంటాది అనుకున్నాడు, రష్యా వెంటాది అనుకున్నాడు. వెళ్ళారు మాట. అది మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటున్నాడు. ఇలాంటి దేశాలు ఉంటాయి, లెక్క పెట్టరు మళ్ళని అర్థం చేసుకుంటున్నాడు. చైనా కూడా నా లెక్క పెడతానని అర్థం చేసుకున్నాడు. భారతదేశం కూడా లెక్క పెడతానని అర్థం చేసుకున్నాడు. ఏదో అందరూ దారిలో పడిపోతారు, లైన్లో పడిపోతారు, సబ్ కాంట్రాక్టర్స్ అనుకున్నాడు. అదేం లేదని తెలుసుకున్నాడు. జాగ్రత్తగా ఉంటాడు ట్రంప్. మొన్న తిండి పదార్థాల మీద, టీ మీద, కాఫీ మీద, స్పైసెస్ మీద టారిఫ్స్ తగ్గించేశాడే. ఎందుకంటే ధరలు పెరిగిపోతున్నాయి అక్కడ. టారిఫ్స్ ఇంపాక్ట్. సో మనం ఆ బొంబాస్టిక్ స్టేట్మెంట్స్ 500% వేసేస్తాం అనేది ఏం ప్రాక్టికల్ కాదు, వేసే శక్తి లేదు. ఆల్రెడీ చైనాతో అగ్రిమెంట్కి వచ్చాడు, మనతో కూడా అగ్రిమెంట్కి వచ్చేస్తాడు. ఎందుకంటే భారతదేశంతో తగు ఉంటే ఆయన పరువు, ఆయన ప్రతిష్ట పోతుంది. చాలామంది అన్హ్యాపీగా ఉన్నారు అమెరికాలో. టెక్నాలజీ కంపెనీస్ అన్నీ భారతీయులు ఎక్కువ పనిచేసే చోట వాళ్ళందరూ అన్హ్యాపీగా ఉన్నారు, లాబీ చేస్తున్నారు ట్రంప్తో. అందువల్ల ట్రంప్ తగ్గుతున్నాడు. H1B వాటి మీద తగ్గుతున్నాడు. లాబింగ్ జరుగుతుంది కాబట్టి. సో ఈ 500% బిల్ అందరి మీద వెంటనే వేస్తాడనేది లేదు. అది ప్రెసిడెంట్ ఉన్న డిస్క్రిషన్. అది పవర్ ఇస్తాను, నీకు కావాల్సితే చేసుకో అంతవరకు. అది మ్యాండేట్ చేసినా ప్రెసిడెంట్ ఎగ్జంప్షన్ అవ్వచ్చు, మంచి కారణాలకు ఇవ్వచ్చు. అది సో నేను అనుకోవట్లేదు అది రియాలిటీ అవుతుందని. కానీ ఆ సెంటిమెంట్ ప్రకారంగా చేస్తున్నారు. రష్యాను ఏదో రకంగా ఆప్ చేయాలి యుక్రెయిన్ యుద్ధంలో. రష్యా మిగతా యూరోపియన్ దేశాలు కూడా భయపడుతున్నాయి రష్యాను చూసి. చాలా పెద్ద పాలిటిక్స్ జరుగుతుంది. 1945 నుంచి నాటో ఫామ్ అవ్వాక వీళ్ళందరూ దాదాపు 20 దేశాలు ఒక అసోసియేషన్లో ఉన్నారు, కలిసి పోరాడారు. రష్యాతో 1990 వరకు పెద్ద పోరాటం జరిగింది. ఎప్పుడైనా యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి టెంపర్స్ తగ్గినాయి. మళ్ళీ వాళ్ళకన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. మళ్ళీ అన్ని యూరోప్లో జంగిల్ రాజ్ జ్ఞాపకం వస్తుంది వాళ్ళందరికీ. అందువల్ల అది ఇప్పుడు అదొక టెన్షన్లో ఉన్నది. యూరోప్ని సపోర్ట్ చేసే అమెరికన్ సెనేటర్స్ వాళ్ళు ఇచ్చేసే పని. ఇన్ కేస్ ఈ బిల్ పాస్ అయితే కనుక భారత్ నుంచి యూఎస్కి వెళ్ళేటువంటి టెక్స్టైల్స్ కావచ్చు, ఫార్మా, జ్యువెలరీ, ష్రిమ్స్ ఇలాంటి వాటన్నిటిపైన 500% టారిఫ్ పడితే మన ఎగుమతులు మళ్ళీ 40-50% కుప్పకూలిపోవంటారా? ఇప్పటికే అది ఎందుకంటే అసలు గుజరాత్, తమిళనాడు అక్కడ ఉన్నటువంటి క్లస్టర్స్ నుంచి ఆర్డర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. మనకి ఇప్పుడు అగ్రిమెంట్ 2 దేశాల మధ్యన బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA జరగబోతుంది. అమెరికాకు కావాల్సినవి చాలా చెప్పారు. ఇది కొంటామన్నారు, ఆయిల్ కొనేస్తున్నారు. వాళ్ళ డెఫిసిట్ తగ్గించేస్తారు, సరిపడుతుంది. వాళ్ళ అగ్రిమెంట్ తీసుకొచ్చి ట్రంప్ కూడా ఇండియాతో మన ట్రేడ్ ఈక్వల్ అయిపోయాం, ఫినిష్డ్ అయిపోయిందంటారు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యాక్టరీలు అక్కడ పెడతారని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. ఇంక అమెరికాలో ఫ్యాక్టరీలు ఏదో పెట్టేస్తే ఏదో పేరు వస్తుంది అనుకోవట్లేదు. ఆ భ్రమ పోయింది. ఎందుకంటే సాధ్యం కాదు. నేను ఎవరో న్యూయార్క్ టైమ్స్లో రాసినట్టుగా లేబర్ చీప్ కాదు. H1B వీసా మీద దాని మీద వెళ్ళిన వాళ్ళు కంట్రోలబుల్ లేబర్. వాళ్ళు ఉద్యోగాలు మారటానికి వీల్లేదు, డిసిప్లిన్డ్గా చేయాలి, తక్కువ జీతం. అలాంటి వాళ్ళు అమెరికాలో ఎక్కడ దొరుకుతారు? ఉద్యోగాలు ఇంకో కంపెనీకి వెళ్ళిపోతారు సాయంకాలానికి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇస్తానంటే. సో ఇవన్నీ ఉన్నాయి. టెక్నాలజీ కంపెనీస్ అమెరికాను మోస్తున్నాయి. ఫేస్బుక్ అవనివ్వండి, టెస్లా అవనాయి, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఇవన్నీ టెక్నాలజీ కంపెనీస్. అమెరికా ఇవాళ ప్రపంచంలో పెద్ద పేరు ఉన్నదంటే ఆర్థిక వ్యవస్థగా టెక్నాలజీ, హాలీవుడ్, ఏరోస్పేస్ అండ్ బ్యాంకింగ్. అంతే. బ్యాంకింగ్, ఫైనాన్స్ అంటే ఈ నెఫ్ట్ ఇవన్నీ అమెరికా కంట్రోల్ చేస్తాయి. మనీ ట్రాన్స్ఫర్స్ ప్రపంచంలో డాలర్ రేట్ మీద వాళ్ళ కమిషన్స్ వస్తాయి. అక్కడ కూర్చుంటే కమిషన్స్ వస్తాయి. ప్రతి బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద వాళ్ళ కమిషన్ వస్తుంది, కలపాలి మనకి. అది వాళ్ళ యాసెట్. అందువల్ల పాస్ చేసుకుంటారు, అమెరికా పాస్ చేసుకో. ఎప్పుడైతే మనం
బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, రెండు దేశాల మధ్యన ట్రేడ్ అగ్రిమెంట్ వస్తాము, ఇది సెట్ అయిపోతాయి. ఇది మన పరిమితి రాదు. అది చాలా ప్రయత్నం చేస్తారు. అర్థం చేసుకున్నది డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే గబగబా సాయంకాలానికి మేము వచ్చి సంతకాలు పెట్టేయలేం, కొరియాలాగా అదిలాగా టైం తీసుకుంటాం, తొందరపడవని అన్నారు. వాళ్ళు తగ్గారు, వాళ్ళు పొగరుమూత మాటలన్నీ తగ్గిపోయినాయి కదా. వాళ్ళు సెక్రటరీలు ఎవరు మాట్లాడట్లేదు కదా. సెప్టెంబర్ 3 నుంచి ఎవరు మాట్లాడట్లేదు, సైలెంట్ అవ్వారు. అగ్రిమెంట్కి వస్తారు. భారతదేశంతో అగ్రిమెంట్ లేకపోతే చైనాతో బలం ఉండదు. చైనాతో బలం ఉండాలి, రష్యాతో బలం ఉండాలంటే భారతదేశంతో ఉండాలి. పెద్ద ఎకానమీ, 4వ సైజ్ ప్రపంచంలో. మనతో అగ్రిమెంట్ లేకుండా ఏంటి, పరువు ప్రతిష్ఠిపోతాయి. అందువల్ల అది మనకి ఇంపాక్ట్ అవ్వదు. అదొక నోషనల్ టారిఫ్ అంటారు, మైండ్లో ఉన్న టారిఫ్, జరిగే టారిఫ్ కాదు. అంటే చాలామంది అనేది ఏంటంటే ఇప్పుడు ఈ బిల్లు వల్ల మనం రష్యా నుంచి కొనుక్కుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ ఆపాల్సి వస్తే కనుక మళ్ళీ మన ఇక్కడ ఫ్యూయల్ పైన ఛార్జెస్ పెరుగుతాయి అనేటువంటిది ఒక డౌట్. అది కొద్దిగా అంత పెరగదు, ఎందుకంటే మనకి ఛార్జ్ చేసేది ఫ్యూయల్ ప్రైసెస్. భారతదేశంలో చమురు $150 ఉంటే ఎంత ఛార్జ్ చేయాలో ఇక్కడ అంత ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు $60-70 ప్రపంచంలో తిరుగుతాం ఆయిల్ ప్రైస్. సో అది లేదు, చాలా గ్యాప్ ఉన్నది ఇప్పుడు జరిగే ప్రైస్ అసలు ప్రైస్. రీసెంట్గా లాస్ట్ మన్మోహన్ సింగ్ టైంలో అనుకుంటా వాళ్ళు చట్టం కూడా పాస్ చేశారు మోడీ టైంలో. ఏమనంటే ఇంటర్నేషనల్ ప్రైసెస్ మీద మేము వెళ్తాం, ఆయిల్ అక్కడ పెరిగితే ఇక్కడ పెంచుతాం, తగ్గితే తగ్గించలేదు కదా. సో వచ్చేది. తర్వాత ఇంకో పెద్ద విషయం ఏంటంటే ప్రపంచంలో చైనా అందరికంటే ఆయిల్ విపరీతంగా కొంటారు, కానీ చైనా కొనుగోలు తగ్గించేస్తుంది. గ్రీన్ ఎనర్జీకి చైనా సోలార్ ఎనర్జీకి విశేషంగా కన్వర్ట్ అయ్యింది ఎక్కువగా. చైనా మార్కెట్ తగ్గిపోతుంది, చైనా కొంత తగ్గిపోతుంది, ఆయిల్ ధరలు అంత పెరగవు. అది గ్రీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అన్నీ వచ్చాక చాలా చేంజ్ వస్తాయి. పెట్రోలియం డిమాండ్ తగ్గిపోతుందా? మెల్లిగా తగ్గుతుంది. ఒకనప్పుడు పెట్రోలియం $500 అవుతుంది బ్యారెల్, 300 అవుతుంది, 200 అవుతుంది అంటే ఒక $40-50 వెళ్తుంది. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అన్నీ పెరిగే కొలది పెట్రోల్ తగ్గిపోతుంది. అది దీంట్లో ఉన్న సీక్రెట్. పెద్ద ప్రస్తుతం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ ప్రస్తుతం ఆ రిస్క్ ఏం లేదు భారతదేశం. ఆయిల్ ధరలు అలాగే ఉంటాయి. తర్వాత ఇక్కడ ధరలు కంట్రోల్ చేయాలి, మధ్యతరగతి వాళ్ళకి సాయం చేయాలి. అది ప్రభుత్వం జిఎస్టీ కూడా సెప్టెంబర్ 4లో తగ్గించాక విశేషమైన సేల్స్ అక్టోబర్లో జరిగినాయి, దీపావళి అని ఉన్నాయి కాబట్టి. కానీ సేల్స్ పెరిగినాయి కదా, సేల్స్ పెరుగుతున్నాయి కదా, ట్యాక్సెస్ తగ్గినా మనిషి ఖర్చు పెడుతున్నారు కదా. దీని మీద, దాని మీద, దేని మీద ట్యాక్సెస్ తగ్గినాయి, ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, ధరలు తగ్గినాయి, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. సో మన ప్రభుత్వం వాళ్ళు కరెక్ట్గా స్టెప్స్ తీసుకోవాలంటే ఈ ధరలు పెంచకుండా ఉంచాలి, కాంపిటేటివ్గా ఎకానమీ ఉంచితే ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. ఎక్కువ యాక్టివిటీ మీద ట్యాక్సెస్ ఎక్కువ పెరుగుతాయి. సో అది చేస్తారు అని నేను భావిస్తాను మన ప్రభుత్వం.